తిరుమల శ్రీవారి విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల నైనా జైస్వాల్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గోవింద గోవింద అంటే అన్ని కష్టాలు దూరం అవుతాయని అన్నారు. నా రక్తంలో ప్రతి చుక్క గోవింద గోవింద నామాలు తప్ప ఏమీ ఉండదన్నారు. టర్కీలో జరగబోయే వరల్డ్ టోర్నమెంట్కు వెళ్తున్నానని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో బాగా ఆడి మెడల్ గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు పార్లమెంటులో ఆడలేదని, అలాగే ఈ విధంగా వరల్డ్ పార్లమెంట్లా ఆడి నెక్స్ట్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో చెప్పాల్సింది ఏంటంటే అలలకు అలపు ఉండదు, శీలాలకు చూపు ఉండదు, కాలాలకు రూపు ఉండదు, కానీ ఆ గోవింద నామాలకు అంతు లేదు అని నేను చెప్పగలను. మరి అదేవిధంగా మనసులో ఎంత బాధ ఉన్నా మనకు సంతోషాన్ని పంచే పరమార్థం శ్రీనివాసుని సన్నిధి. సో అటువంటి సన్నిధిలో ముక్తి, మోక్షం, ఆయురారోగ్యాలు, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ తోడు ఉంటాయి. మరి నేను తిరుమలకి ప్రతిసారి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇష్టం ఉంటే మనసు హాయిగా ఉంటుంది, కష్టంతో ఉంటే గుండెలో భారంగా ఉంటుంది. మాటకి మాట తోడైతే కాలం పెరుగుతుంది, కానీ గోవింద గోవింద అన్నప్పుడు అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అని నేను చెప్పగలను. అండ్ అదే కాకుండా కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, కాలం మారినా గోవిందుడి కటాక్షం బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే నమ్మిన వారిని 106 అయినా నష్ట కష్టాలు దూరం కావాల్సిందే, సుఖ సంతోషాలు రావాల్సిందే. కనుక ఆ కలియుగ దేవుడిని మనస వాచ కర్మతో సేవ చేయాల్సిందే అని నేను అందరితో కోరుకుంటున్నాను. మరి ముడువులకు మొక్కులకు ముక్తి, ఈ కలియుగ దేవుడు మానవ జాతికి ఒక కేంద్ర బిందువు లాంటి అని నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తే నరకతుల్యమైన జీవితానికి స్వర్గానుభూతి కలిగిస్తూ ఆ కలియుగ దేవుడిని ఆరాధిస్తూ నేను బల్లగుద్ది చెప్పగలను. అనంత ఆనందాలకు హద్దులు ఉండవు. కావున నా రక్త ప్రతి చుక్కలో గోవింద నామాలు తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఏడుకొండల వాడు నా ఆరాధ్య దేవుడు, మమ్మల్ని భక్తి ప్రసాదించి పరమార్థం తెలుపు దేవుడు అని ప్రాధేయపడుతున్నాను. అదే కాకుండా ఎల్లప్పుడూ దేవుడి కరుణ కటాక్షం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అండ్ ఫైనల్లీ శ్రీ పారిజాత పుష్ప సేవ కన్నా పేదవాడి మనసులో శ్రీ నిత్య శ్రీ పాద సేవను అంటే అందరికీ కూడా భక్తులందరి పాపాలను మరియు దుఃఖాలను హరిస్తూ అండ్ అందరి గుండెల్లో గోవింద గోవింద అని జపిస్తూ అండ్ వరాహ రూపంలో దర్శనం ఇస్తూ ఇంకా సుఖాలను దగ్గర చేస్తూ గోవిందుడి లీలా చెప్పుకోలేని ఆనందానికి చిరునామా అని నేను చెప్పగలను. నెక్స్ట్ ఇప్పుడు ఈ మంత్లో నెక్స్ట్ వీక్ నేను టర్కీ వెళ్తున్నాను. అది ఒక వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. సో అందుకే శ్రీవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. ఐ హోప్ ఐ బాగా పార్టిసిపేట్ చేసి మెడల్ గెలుస్తాననేసి ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి 2 years కోవిడ్ వల్ల నేను టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. అదే కాకుండా నేను అతి తక్కువ వయసులో PhD కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం ఒలింపిక్స్కి కూడా రాబోయే ఒలింపిక్స్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది.